పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. పాకిస్తాన్ అటు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అని చెప్పి కేవలం మాటల రూపేణ మాత్రమే పరిమితం చేసి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ని దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేసింది. అయితే ఇటువంటి దోబూచురాయేటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు ఒక బిగ్ షాక్ తగిలింది. దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో పాకిస్తాన్ ఆర్మీకి బిగ్ షాక్ తగిలింది. పాక్ సైనికులను అక్కడి ప్రజలు తరిమి కొడుతున్నారు. సో పాకిస్తాన్ సైనికులను తరిమి కొడుతున్నారు అక్కడ ప్రజలు. ఖైబర్ పంక్తుంక్వా ప్రాంతంలో పఠాన్లని ఊచకోత కోస్తున్నారని పాక్ ఆర్మీపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆర్మీ అరాచకాలు తట్టుకోలేక జనాలు ఎదురు తిరిగారు. పాక్ ఆర్మీని పరిగెత్తించి పరుగులు పెట్టించారు. సో పాకిస్తాన్ ఆర్మీకి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. పఠాన్లకి వ్యతిరేకంగా అక్కడ ఆర్మీ ఖైబర్ పంక్తుంక్వా ప్రాంతంలో పఠాన్లని కొంత ఊచకోత కోస్తున్నారని చెప్పి పాక్ ఆర్మీపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆర్మీ అరాచకాలు తట్టుకోలేకనే ప్రస్తుతానికి ప్రజలు ఎదురు తిరిగారు. ఒకసారి మీకు ఆ అద్భుతమైన విజువల్స్ని పాకిస్తాన్ ఆర్మీని పరుగులు పెట్టించి బండలతో రాళ్లతో కర్రలతో కొట్టినటువంటి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. రైట్, అది ఇక్కడ దెబ్బ అంటే. అందుకే మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఎవడో కాదు పాకిస్తాన్ని బొంద పెట్టాలి, పాకిస్తాన్కి పరుగులు పెట్టించాలి, పాకిస్తాన్కి చుక్కలు చూపించాలంటే భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాలే అక్కర్లేదు. భారత్ అంతకంటే అక్కర్లేదు. అక్కడి దేశస్తులు, అక్కడి ప్రజలే ఆర్మీని పరుగులు పెట్టించే విజువల్స్ మనం చూస్తున్నాం కదా. పఠాన్లకు వ్యతిరేకంగా పఠాన్లని ఊచకోత కోస్తున్నారని చెప్పి వారిపై ఆరోపణల నేపథ్యంలో ఆర్మీని అరాచకాలు తట్టుకోలేక ప్రజలంతా ఎదురు తిరిగారు. పాక్ ఆర్మీని పరిగెత్తించారు. సో పఠాన్లు అంటే ఎవరు అంటే అక్కడి కొంతమంది అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రజలు. సో ఖైబర్ పంక్తుంక్వా ప్రాంతంలో పఠాన్లు అనేటువంటి ఒక తెగ లేకపోతే ఒక కమ్యూనిటీ ఉంది. వారిని ఊచకోత కోస్తున్నారట. వారిని ఊచకోత కూస్తున్నారని చెప్పి ఖైబర్ పంక్తుంక్వా ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మీ సోల్జర్స్ని, పాక్ ఆర్మీ సోల్జర్స్ని కర్రలు బట్టి రాళ్ళు బట్టి ఈ పిచ్చి కుక్కలంట, ఈ వెధవలు, ఈ నీచులు నికృష్టులు వచ్చి ఇంకా వేరే దేశాలపై యుద్ధాలు చేస్తారట. చేతగాని దద్దమ్మల్లాగా తోక ముడుచుకొని తలలు కిందికి వంచుకొని పరుగులు పెట్టిన ఈ వెధవలు వీళ్ళు వేరే దేశాలపై యుద్ధాలు చేస్తారా? ఒరే ఆసిముడిన్, చూస్తున్నావు కానీ ఆర్మీ ఎలా పరిగెట్టిస్తున్నారు పాకిస్తాన్ ప్రజలు. మీ దేశస్తులే మీ ఆర్మీని పరిగెట్టిస్తుంటే అక్కడి నుంచి పరుగులు పెట్టిన మీరు ఇతర దేశాలపై, భారత్ పై మాట్లాడతారా? భారత్ అనే పదాన్ని ఎత్తడానికి కూడా మీరు అర్హత లేదు. నాలుక చీరేస్తామని రకంగా మీ దేశస్తులే మన పరుగులు పెట్టిస్తున్నారు. పఠాన్లపై ఊచకోతకి. అక్కడి ఆర్మీ ప్రజలు రక్షించడానికి కాదు, వారిని భక్షించడానికి. ఈ పదం మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు. సో ప్రజల్ని రక్షించడం కాదు అక్కడి ఆర్మీ యొక్క పనితనం. పాకిస్తాన్ ఆర్మీ చేసేది ప్రజలు రక్షించడం కోసం కాదు, ప్రజల్ని వంచి నయవంచన గురి చేసి వారి దగ్గర నుంచి సొత్తు చేసుకొని ప్రభుత్వాలను నడిపించడం కోసమే అక్కడ ఆర్మీ పనిచేస్తూ ఉంటుంది. ఏ రోజు కూడా అక్కడ దేశస్తులను రక్షించడం కోసం అక్కడ ఆర్మీ పనిచేయదు. ఏంటి, ఆర్మీ వెళ్ళిపోయి ప్రజల్ని ఊచకోత కోయడమా? అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడమా? ఎక్కడో కాదు, పాకిస్తాన్లోనే. ఖైబర్ పంక్తుంక్వా అనేది పాకిస్తాన్లోనే ఒక ప్రావిన్స్. మరి లోపల దేశస్తుల నుంచే ఇంతటి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేస్తుందట, ఇంకొక దేశంపై యుద్ధానికి దిగుతుందట. మీకు తెలిసిందల్లా ఒకటే మీకు తెలుసు, ఉన్నది కాస్త అమ్ముకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి. ఉన్నది కాస్త అమ్మడం, దాచుకోవడం విషయానికి వస్తే చైనాకి గ్వాదర్ పోర్ట్ అప్పగించాలి, పస్ని పోర్ట్ వచ్చేసి అమెరికాకి అప్పగించాలి. అప్పటికంటే ముందుపే టర్కీతో 1000 ఎకరాలతో కూడినటువంటి ఒక ఇండస్ట్రియల్ ఇంటర్నేషనల్ హబ్ కోసం మన ల్యాండ్ని తనఖా పెట్టుకోవాలి. రేర్ ఎర్త్ మినరల్స్ పేరిట అమెరికాకి మన దగ్గర ఉన్నటువంటి మినరల్స్ మొత్తాన్ని తాకట్టు పెట్టాలి. ఇంతే, మనకు తెలిసిందల్లా ఇంతే. ఇక ఉగ్రవాదులకి డబ్బులు అందించాలి, ఉగ్రవాద సంస్థలకి డబ్బులు పంపించాలి. ఉగ్రవాదులు ఎవడైనా చనిపోతే వాడి అంత్యక్రియను అధికారికంగా లాంఛనాలతో చేయాలి. వాడికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. అంతే మీకు తెలిసిందల్లా.
ఓ ఆట ఆడడం రాదు, ఓ పాట పాడడం రాదు. ఎందుకురా మీ బతుకులు మీరు బతికి? మొన్న పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో ఓడిపోతే వాడు కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ చేసి గన్ ఫైరింగ్ చేయడాలు ఇటువంటివి చేసేది. ఏషియా కప్లో చేసినటువంటి దుర్మార్గం ఇదేనా? ఆడడానికి రాదు, ఒక పాట రాదు, ఆట రాదు. ఎందుకు ఈ బతుకులు బతికి ఉత్తగా భూతల్లికి బరువు తప్ప? ఇంతటి దుర్మార్గమా? పాకిస్తాన్లో ఇప్పుడు ఆర్మీ సోల్జర్స్ పైన జరిగేటువంటి ఈ దాడులు భీకరంగా మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో అక్కడి దేశస్తులు ఆ చిటాపటా సౌండ్, పటాపటా సౌండ్ ఇవన్నీ కూడా వచ్చేదంతా కూడా అక్కడ దేశస్తులు స్థానికంగా ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ఉన్నటువంటి అక్కడి స్థానికులే చాలా భయంకరంగా ఆర్మీ పైన రాళ్లతో కర్రలతో దాడి చేసి పరుగులు పెట్టిస్తున్నారు. కారణం ఒకటే, పఠాన్లపై ఊచకోత కోస్తున్నారు ఆర్మీ సోల్జర్స్ అనే దానికి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ ఏంటంటే, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని కొన్ని బార్డర్ ఏరియాస్, ఆఫ్ఘనిస్తాన్కి అటాచ్ అయినటువంటి బార్డర్ ఏరియాస్, వారంతా కూడా ఆఫ్ఘనిస్తాన్లో కలవాలని చెప్పి ఉద్యమిస్తున్నారట. మేమంతా ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోతాం, మేము పాకిస్తాన్లో ఉండం, ఈ ఉగ్రవాద దేశంలో ఉండం, ఉగ్రవాదులని పెంచి పోషించేటువంటి దేశంలో మాకు ఉండడానికి వీలు లేదు, అవకాశం లేదు, మాకు ఇష్టం లేదని చెప్పారంతా కూడా పోరాడుతూ ఉన్నారట. ఉగ్రవాద దేశంతో మేము చేతులు కలపం, ఉగ్రవాదులతో కలిసి మేము ఉండలేము, ఉగ్రవాదాన్ని మేమెన్నటికీ సహించమనే రకంగా అక్కడి కొంతమంది దేశస్తులు వారంతా కూడా ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోతామని పోరాడుతూ ఉన్నారట. ఇంతకంటే దుర్మార్గం ఇంకేదైనా ఉంటుందా? మీ దేశస్తులు మీరు పోరాడేటువంటి దేశం పైనే ఖైబర్ పఖ్తూన్ఖ్వా పోరాటం చేస్తున్నారు, ఆ దేశంతో కలిసిపోతామన్న రకంగా వారు మాట్లాడుతున్నారంటే ఇక అర్థం చేసుకోండి మీరు ఎంతటి నిస్సహాయులు, ఎంతటి దుర్మార్గులు, నీచ్ కమిన్ కుత్తేగాలు అనేది. ఒకసారి ఇవన్నీ చెప్పడం కాదు, అక్కడ ఎంతటి స్థాయిలో పరుగులు పెట్టించి ఆ దేశస్తులని పరుగులు పెట్టించి ఆ ఆర్మీ సోల్జర్స్ పరుగులు పెడుతున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, పైన కింద ఆ రెండు విజువల్స్ మీకు కనిపిస్తోంది. ఆర్మీ సోల్జర్స్ అక్కడి నుంచి పరుగులు పెట్టడమే. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. తోక ముడుచుకొని పరుగులు పెట్టి అక్కడి నుంచి పారిపోతున్నటువంటి ఈ దుర్మార్గులు వీళ్ళు మాట్లాడుతున్నారు ఉగ్రవాదం గురించి మాట్లాడే దుర్మార్గులు. మీరు చూడండి, ఇక్కడ ఆ టపాసుల సౌండ్లు లేకపోతే ఆ గన్ పేలుళ్ళ సౌండ్లు వస్తున్నాయి కదా. మరి సామాన్య ప్రజల దగ్గర గన్లు ఎక్కడున్నాయంటే అక్కడ అది కామన్ కల్చర్ అయిపోయింది. పాకిస్తాన్లో ఒక సంస్కృతి అయిపోయింది అది. ప్రతి ఒక్కడి చేతిలో. ఇది కాదు, సింధు ప్రావిన్స్ అనే ప్రాంతంలో పంజాబ్ ప్రావిన్స్ నుంచి సింధు జలాలు మొత్తం కూడా సింధు ప్రావిన్స్ వరకు వెళ్ళిపోయి సింధు ప్రావిన్స్లోని కొన్ని ప్రాంతాలకే అక్కడ వ్యవసాయ లేకపోతే ఇండస్ట్రియల్ లేకపోతే ఇతరత్ర ఫార్మా యూసేజ్ కోసం ఆ నీళ్ళను వాడుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎడారి లాంటి ప్రాంతాలని సస్యశ్యామలం చేయడం కోసం ఈ సింధు ప్రావిన్స్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఈ సింధు జలాలని డైవర్సిఫై చేయడం కోసం 6 కెనాల్స్ తీశారట. ఒక చిన్న ఉదాహరణగా చెప్తున్నా మీకు నేను పాకిస్తాన్లో ఏం జరుగుతుందనేది. అయితే మా ప్రాంతానికి రావాల్సినటువంటి అధిక మొత్తంలో నీళ్ళను మొత్తాన్ని కూడా ఇతర ప్రాంతాలకు దారి మళ్లిస్తారని చెప్పి సింధు ప్రావిన్స్లోని ప్రజలు ఒకవైపు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న క్రమంలోనే ఒక్కసారిగా గన్నులు పట్టుకొని అక్కడ సింధు ప్రావిన్స్లో బిలావల్ భుట్టో గారి పార్టీ అధికారంలో ఉంది. సో బిలావల్ భుట్టో గారి పార్టీ అధికారంలో ఉంది. అక్కడ బిలావల్ భుట్టో గారి పార్టీకి సంబంధించిన మంత్రుల ఇళ్లపైకి గన్నులు పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ మంత్రిని పరుగులు పెట్టించి కాల్చేశారు, వాడిపై వెంబడించారు, గన్లతో ఫైరింగ్ చేశారు. అంటే సామాన్య ప్రజల్లో కూడా గన్ కల్చర్ అక్కడ ఎంత కామన్ అనేది అర్థమవుతోంది. ఇంతకీ మరీ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి కుటుంబంలో నుంచి కూడా ఉగ్రవాదిగా పోవాల్సిందే. గతంలో పాకిస్తాన్ భారత్ యుద్ధంలో ఆ రోజు ఒక కుటుంబానికి సంబంధించిన 2 అన్నదమ్ములు మరణిస్తే ఆ కొన్ని బయట కూడా మీకు చూపించాం ఆ టీవీలో. ఒక ముసలాయన, ఒక పెద్ద ఆయన, అక్కడి దేశస్తులు, పాకిస్తాన్ దేశస్తులు, 80 ఏళ్ల వయసు ఉంటుంది. నాకు 2 కుమారులు ఉన్నారు, 2 కుమారులను కూడా ఈ దేశానికి ఉగ్రవాదాన్నిగా ఇచ్చి నేను వాళ్ళ ప్రాణాలు పోయినా ఈరోజు ఏడుస్తున్నా, నాకే కనుక ఇంకా పిల్లలు ఉంటే ఇంకా నేను ఉగ్రవాదం వైపుగా ఇచ్చేవాడిని, జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు అప్పగించేవాడిని. ఇది అక్కడ వాడు పెద్ద ఆయన కాదు, వాడు దుర్మార్గం అని చెప్పాలి. ఎందుకంటే ఉగ్రవాదం వైపుగా నేను నా పిల్లలు పంపిస్తున్నానని చెప్తున్నాడు కాబట్టి. అంటే అక్కడ ప్రతి కుటుంబంలో ఒకరు కూడా డెఫినెట్గా ఉగ్రవాదంలోకి అడుగుపెట్టిన వారే, లేకుంటే వారి శిక్షణ పొందిన వారే, విషపు బీజాలు నాటుకున్న వారే.
అయితే ఇప్పుడు ఇక్కడ గన్ల సౌండ్ వినపడుతోంది. ఆర్మీ సోల్జర్స్ గన్ ఫైరింగ్ చేసేది. సామాన్య ప్రజలే ఆర్మీ సోల్జర్స్ పైన గన్ ఫైరింగ్ చేస్తున్నారు, రాళ్ళు రువ్వుతున్నారు, కర్రలతో దాడి చేస్తున్నారు. అందుకే ఈ శబ్దాలన్నీ కూడా. సో పాకిస్తాన్లో అక్కడ గన్ కల్చర్, ఉగ్రవాదం అనేది సరి కామన్గా అయిపోయింది. ఒక చాలా సంస్కృతిగా మారిపోయింది. రెగ్యులర్గా అక్కడ వినిపించేటువంటి సంస్కృతిగా మారిపోయింది. సో ప్రస్తుతానికి ఆర్మీ సోల్జర్స్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో పఠాన్లపై ఊచకోత కోస్తున్నారన్నటువంటి ఆరోపణలతో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ప్రజలు ఆర్మీ సోల్జర్స్ని పరుగు పెట్టించడం మనం చూస్తూ ఉన్నాం. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరో అవసరం లేదు. పాకిస్తాన్ని అంతమొందించాలంటే అక్కడి ప్రజలే తిరుగుబాటు చేసి సరిపోతుంది. ఆ తిరుగుబాటునే ఇప్పుడు కొనసాగిస్తున్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇప్పటికే తిరుగుబాటు మొదలుపెట్టి ఆర్మీ సోల్జర్స్ని పరుగు పెట్టించడం మొదలుపెట్టింది. ఇక పంజాబ్ ప్రావిన్స్లో కొంత స్తబ్దుగా కనబడుతోంది ఇప్పటికీ. కానీ సింధు ప్రావిన్స్లో కూడా ఈ ఉద్యమం ఎప్పుడో మొదలైపోయింది. ఇప్పటికే 3 ముక్కలు అయిపోయింది. 3 చోట్ల 3 ప్రావిన్స్లో కూడా ఈ ఉద్యమం జరుగుతూనే ఉంది. ఇక పంజాబ్ ప్రావిన్స్లో కూడా రేపు మాపో సింధు జిల్లాల నీళ్ళు మొత్తం 0 అయిపోయాయి. కాబట్టి అక్కడ కూడా ఉద్యమం జరిగే అవకాశం ఉంది. ఈ ఫీల్డ్ మార్షల్ గారిని, ఈ ఆసిం మునీర్ గారిని, ఈ షహబాజ్ షరీఫ్ గారిని, ఈ ఇషాక్ దార్ గారిని, ఖ్వాజా ఆసిఫ్ గారిని, అటు బిలావల్ భుట్టో గారిని, వీళ్ళందరినీ పరుగులు పెట్టించి బట్టలుడదీసి అక్కడి దేశస్తుల రోడ్లపై ఊరేగించే సమయం ఆసన్నమైంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. రైట్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ గారికి ప్రస్తుతానికి ఇది ఒక హెచ్చరికగా చూడాలి. రేపటి రోజున ఒక భారీ యుద్ధానికి ఇవన్నీ నిదర్శనాలుగా చూడాలి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని మెజార్టీ ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోవడానికి సిద్ధమవుతున్నాయి. ఉన్నటువంటి 1-2 ప్రాంతాల్లో పఠాన్లకి వ్యతిరేకంగా అక్కడ ఆర్మీ వచ్చి ఊచకోత కోస్తోందట. ఇంతకీ పఠాన్లని ఎందుకు ఇంత దారుణంగా ఊచకోత కోస్తోంది అని అంటే, వారు పాకిస్తాన్లో ఉంటూనే ఆఫ్ఘనిస్తాన్కి సహకరిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారట. ఆర్మీకి ఏదో అనుమానం వచ్చిందట. అనుమానం నేపథ్యంలో వారిని చంపేస్తూ హతమార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే పఠాన్లకి సహకరిస్తూ ఇప్పుడు ఈ దాడులు చేస్తోంది ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఒక తెగ, లేకపోతే ఒక వర్గం. సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఒక లేడీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎంపీ సొలైమాన్ కిల్ ఇక్కడే ఈవిడే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఒక మాజీ ఎంపీ. సో మాజీ ఎంపీ సొలైమాన్ కిల్ హెచ్చరిక జారీ చేశారు. పాకిస్తాన్ దశాబ్దాలుగా ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది. వారికి ఆయుధాలని సమకూర్చి ఆయుధాలుగా మారుస్తున్నారు. వారిని ఆయుధాలుగా మార్చి, అంటే వారికి ఆయుధాలు సమకూర్చడం, వారిని కూడా ఆ ఉగ్రవాదులు కూడా ఆయుధాలుగా మార్చి ఇతర దేశాల పైన ఎగదోస్తున్నారు. మీ సొంత ఇంటినే ఇప్పుడు అది కాల్ చేస్తోంది అని చెప్పి మాజీ ఎంపీ సొలైమాన్ కిల్ ఈ లేడీ చెప్తున్నారు. సో ఆఫ్ఘన్కు భారత్ మద్దతును పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఇరు దేశాల మధ్య శాంతిని చూడలేకపోతోంది. అందుకే అర్ధరాత్రి ఆఫ్ఘన్పై పాక్ వైమానిక దాడిని చేసింది అని చెప్పి సొలైమాన్ కిల్ అంటున్నారు. ఇక్కడ ఈవిడ మాజీ ఆఫ్ఘనిస్తాన్ ఎంపీ, అటు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ గారికి ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వారికి ఆయుధాలను సమకూర్చి, వారికి ఆర్థిక వనరులు సమకూర్చి, వారిని ఆయుధంగా మార్చేసుకొని, ఆ ఉగ్రవాదాన్ని ఆయుధంగా మార్చేసుకొని, ఆ పిచ్చి కుక్కల్ని ఆయుధంగా మార్చుకొని వారంతా కూడా ఇతర దేశాలపై ఎగదోసి, ఇతర దేశాలపై దాడులు చేయించి, ఇతర దేశాల్లో మారణహోమం సృష్టించాలని చూస్తున్నారు. నా పక్కన బాక్స్లో కనిపించేటువంటి ఈ మహిళే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఎంపీ. ఆవిడ ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ గారికి వార్నింగ్ ఇస్తోంది. సో ఇప్పుడు ఆయుధంగా ఆ ఉగ్రవాదాన్ని మార్చి ఇతర దేశస్తులపై దాడులు చేస్తున్నారు. చేతగాని దద్దమ్మల్లాగా అర్ధరాత్రి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ నగరం పైన దాడులు చేశారు. భారత్తో శాంతిని, భారత్తో మాకున్నటువంటి సత్సంబంధాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు ఈ వెధవలు అని చెప్పి ఆ మహిళ వార్నింగ్ ఇస్తోంది. ఒక మహిళ మన దగ్గర కూడా మీరు ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు మే 6వ తేదీన అర్ధరాత్రి, మే 7వ తేదీన ఉదయాన్నే ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు ఉగ్రవాద స్థావరాల్ని మట్టుబెట్టిన తర్వాత మన ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ కానివ్వండి, వ్యోమికా సింగ్ కానివ్వండి, వీరంతా మాట్లాడడం వాళ్ళ తెగింపు ధైర్యాన్ని మనం చూసాం. సో వింగ్ కమాండర్
సోఫియా ఖురేషీ, కల్నల్ వ్యోమికా సింగ్ ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చారు. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. సో బట్ వాళ్ళు మాట్లాడిన మాటల్లో మేము ఇంకా సిద్ధంగా ఉన్నాం, వారికి ఎవరో అక్కర్లేదు, మేము తేల్చుకోగలుగుతాం, ఎవరో అక్కర్లేదు, మేము తేల్చుకోగలుగుతాం, మా సత్తా ఏంటో చూపించగలుగుతాం అని చెప్పి కల్నల్ సోఫియా ఖురేషీ చెప్పుకొచ్చారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా ఎయిర్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్ ఏ ప్రెసిషన్ టార్గెట్ గా ఒక మురిత్కే, ఒక నూర్ ఖాన్ ఎయిర్ బేస్, ఆ తర్వాత జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ, లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాద సంస్థ, ఈ స్థావరాల పైన చాలా పక్కాగా ప్రెసిషన్ టార్గెట్ చేసి ఆడబిడ్డలే దాడులు చేసి చుక్కలు చూపించారు. అటువైపు పాకిస్తాన్లో అంతమొందించారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఈ నీచ్ కమింగ్ కుత్తేగాడిని హెచ్చరిస్తుంది ఎవరు? ఒక మహిళ. అంటే పాకిస్తాన్కి వీర వనితలుగా, లేకపోతే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తమ తెగింపుని, ధైర్యాన్ని, పట్టుదలని చూపించి పంజాబ్ విసిరి పాకిస్తాన్కి చుక్కలు చూపించడం భారత వీర వనితలు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అయితే, అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఒక ధైర్యం కల్లా ఒక వీర వనితగా ఒక మహిళ మాజీ ఎంపీ సొలైమాన్ ఖిల్ తనేం చెప్తున్నారంటే, ఒరేయ్ పిచ్చి వదబా, నువ్వు దాన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషించి దాన్ని ఉపయోగించి దాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని ఇతర దేశాలపై యుద్ధాన్ని చేస్తున్నావు, ఏదో రోజు అది దహిస్తుంది, నీ లోపల నిన్నే దహిస్తుంది అని చెప్తున్నారు. పాకిస్తాన్ లేపేయడానికి ఇదే సరైన సమయమా? యుద్ధంలోకి భారత్ కూడా దిగాలని మీరు అనుకుంటున్నారా? ఇది కరెక్ట్ అనువైన సమయంగా చూస్తున్నారు. అంతర్యుద్ధం ఉంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి